శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో మంచి యోగంగా ఉంటుంది. తులారాశి వారికి ఎత్తించినటువంటి యొక్క ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది. విందులు వినోదాలతో, తీర్థయాత్రలతో, విలాసయాత్రలతో హాయిగా కాలం గడుపుతుంటారు. విలువైన వస్తువులు కొనుక్కోవడానికి కూడా చాలా మంచి సమయం ఆసన్నమైంది ఈ తులారాశి వారికి ఈ నెలలో. ధర్మ కార్యక్రమాలలో పాల్గొంటారు. అంటే దేవాలయాల ప్రతిష్టలో, దేవాలయాల కార్యక్రమాల్లో, వాటిలో ధర్మ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతారు. కానీ కొంత అనారోగ్యం కలుగుతుంది. అది సహజమే కదా. అనారోగ్యం కలుగుతుంది. దాంతోపాటు ధనవ్యయం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంత మనోవిచారం కూడా ఉంటుంది. ఏమైనప్పటికీ తులారాశి వారికి ఈ నెలలో మంచి శుభప్రదంగానే కనబడుతూ ఉంది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యంగా ఉండడం, మీరు ఆశించినంత దానికంటే మంచి ఫలితాలు రావడం, వృత్తి వ్యాపారాల్లో ఆదాయం కూడా మంచిగా ఉండడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆనందంతో కుటుంబ సభ్యులతో, మిత్రులతో, బంధువులతో ఆనందంగా కాలక్షేపం చేస్తుంటారు మొదటి వారంలో తులారాశి వారు జూలై నెలలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది. మీరు కోరుకున్నటువంటి ఒక ఆదాయం మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో లభిస్తూ ఉంటుంది. గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తుంటారు. ఇల్లు కట్టుకోవడానికి లేదా స్థలం కొనడానికి, ఇలాంటి కట్టిన ఇల్లు కొనడమో ఏదో గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తుంటారు. కానీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యం అంటే వాతావరణం వల్ల రావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. మీరంటే పడని వ్యక్తులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు మీకు తారసపడుతుంటారు. మీరు ఒక పని చేద్దామంటే దానికి వద్దు అని అడ్డంకు చెప్పేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. దాని మీద ఏదో పెట్టి ఈ పని చేస్తే ఇలా నష్టం అవుతుంది, ఆ పని చేస్తే అలా నష్టం అవుతుంది, ఈ ప్లాటు కొంటే ఈ ప్లాటు వల్ల నీకు నష్టం, ఇలా చెప్పేటువంటి కొందరు వ్యక్తులు మీకు అప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు. ఇంతకుముందు కూడా తారసపడ్డారు, ఇప్పుడు కూడా తారసపడతారు. వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కార్యక్రమము మంచి ఆలోచనలతో ఆలోచించి ముందుకు అడుగేయడం జరగండి. ఇక మూడవ వారము వృత్తి వ్యాపారాలలో మంచి డెవలప్మెంట్, అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు చేయడానికై ఆలోచన చేస్తూ ఉంటారు. విలువైన వాటిని అనగా ఇల్లు కానీ, బంగారం కానీ, ఇతరత్రా వస్తువులు కానీ, విలువైన వస్తువులు కొనుక్కోవడానికి మంచి సమయం ఆసన్నమైంది. కొంటారు కూడా. కానీ ప్రతి విషయాన్ని, ప్రతిదాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి కొనండి. ఒక భూములు కొంటున్నాము, ఒక ప్లాట్లు కొంటున్నాము, లేదా వ్యవసాయ భూమి కొంటున్నామంటే దాని యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా చూసి 10 మందిని విచారించి కొనండి. ఎందుకంటే ఈనాడు మోసకాలం చాలా ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ప్రతి దాన్ని ఆలోచించి ముందుకు అడిగేయండి. ఇక నాలుగవ వారం చూస్తే ఇరుగు పొరుగు వారితో కొద్దిగా కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. 4వ వారం అనుకోని కొన్ని కష్టాలు ఎదురు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా మెచ్చుకోవడం చాలా మంచిది. అవి వచ్చినప్పటికీ, ఆ కలహాలు అనేటువంటివి వచ్చినప్పటికీ కూడా తొందరలోనే సమసిపోవడానికి ఆస్కారం ఉంది. ఎలా సమసిపోతాయనేటువంటి విషయం ఎవరము చెప్పలేం. సమస్యలు రావచ్చు. ఆ సమస్యలకు పరిష్కారము ఆ భగవంతుడు ఆ సమయంలోనే మీకు చూపిస్తుంటాడు. కొన్ని కలహాలు కూడా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అందుకే చెప్తుంటాను, ఒకటే నిజమని చెప్పి, మాస ఫలితాలే నిజమని చెప్పి నమ్మకండి. మీ జాతకాలు వెరిఫికేషన్ చేయించుకోండి. అందులో మంచిగా ఉన్నట్టయితే ఇది కూడా మంచిగానే జరుగుతుంది. మాకు తులారాశి వారికి చాలా బాగుందని చెప్పారు, మాకు ధన నష్టం కలిగింది, కోర్టు కేసులు వచ్చాయనంటే మీ జాతకంలో అంతర్దశ లోపాలో లేదా గ్రహాల పొజిషన్ మంచిగా లేకపోవడం వల్ల జరిగి ఉండొచ్చు. ఇది మాత్రం నిజమని చెప్పి నమ్మకుండా, ఇది ఒక 20% మాత్రం ఇది కంపల్సరీ పనిచేస్తుంది. 20% ఈ మాస ఫలితాలు పనిచేస్తాయి. కానీ 80% వరకు అవే పనిచేస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వెరిఫికేషన్ చూసుకోండి. ఈ నెలలో ఈ చెప్పినటువంటి ఒక చిన్న చిన్న ఆటంకాలు రాకుండా ఉండడానికి ఈ తులారాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం కనుక ప్రతిరోజు చేసినట్టయితే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు తొలగిపోయి సుఖంగా, సంతోషంగా జీవితం గడుపుతారు. ఇది శుభం.